దువ్వాడ శ్రీనివాస్ గారు ఎలక్షన్ ముందు చాలా మాట్లాడారు. మన మతం హిందూ మతంలో ఏకప్రతివతుడుగా ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్కి అది లేదని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఈరోజు చూసుకున్నట్టయితే సొంత కూతుళ్ళు మా నాన్న ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఇంటి ముందుకెళ్తే కనీసం డోర్ కూడా తీయని పరిస్థితి. నీతి నిజాయితీ ఉన్నాడు మాట్లాడంట. ఆయన చేసిన పనులన్నీ పవన్ కళ్యాణ్ చేశాడని చెప్పేవాడు. ఆయనకి ఆయన బుద్ధులు అవి. దువ్వాడ శ్రీనివాస్ బుద్ధులు అవి. ఇప్పుడు ఆయన ఎవరినో పెట్టుకొని రాత్రి అంతా పాపం ఆడపిల్లని రోడ్డు మీద పడుకోబెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టి కారులో కూర్చోబెట్టి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిన ఘనత అయింది. ఇది జగన్మోహన్ రెడ్డికి కళ్ళు కనబడవు. జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ ఉంటాడు. దువ్వాడ సీనన్నా నువ్వు చక్కగా చేస్తున్నావు అన్నా, చాలా మంచివాడు అన్నా, నువ్వు సోమ్యుడు అన్నా, నీ భార్యని వదిలేసి పిల్లల్ని వదిలేసి హాయిగా సెకండ్ సెటప్ తో చక్కగా ఉన్నావు అన్నా, నువ్వు చాలా మంచివాడు అన్నా అంటాడు. అంటే వాళ్ళ పార్టీ నాయకులు అందరూ ఈ క్యారెక్టర్ చెందిన వాళ్ళే. ఒక అవంతి శ్రీనివాస్ ఒక అరగంట వచ్చి వెళ్ళిపోదు కానీ, ఒక రాంబటి రాంబాబు పావు గంట వచ్చి వెళ్ళిపోదు కానీ అని ఇంకా చాలా మంది ఉన్నారు. పేర్లు వద్దు కానీ బాగోదు కానీ. ఎందుకంటానంటే ఇది దీని అందరికీ రింగ్ లీడర్ ఎవరంటే బాస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, అంతే కదా? అవునా కదా? అవును. కనుక వాళ్ళే చెప్తారు మళ్ళా ఏడు ఆర్టిస్టులు పెట్టి యువతరాల కోసం. అందుకనే చెప్పాడు, ముగ్గురు పిల్లలంటే నాలుగో పిల్లలు రాను అని అన్నాడు. మళ్ళా తాళి కట్టించుకున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్తో? కట్టించుకున్నాడా లేదా తాళి? కట్టించుకోవడానికి చేతకాక నేను కట్టించుకుంటాను నాలుగో పిల్లంగాని ఒప్పుకోలేక మూసుకొని కూర్చున్నాడు కదా. అవును. ఆయన అఫీషియల్గా మొత్తం టోటల్గా చట్టం ఏమి చెప్తుందో ఆ చట్టం ప్రకారంగా ఉన్నారు. వాళ్ళకి లేని బాధ నీకెందుకు? ఇప్పుడు నీ పిల్లలకు ఉంది దువ్వాడ శ్రీనివాస్, నీ భార్యకు ఉంది దువ్వాడ శ్రీనివాస్. నువ్వు చేస్తున్న టార్చర్, నువ్వు చేస్తున్న హెరాస్మెంట్, నువ్వు చేస్తున్న అరాచకాలు, నువ్వు చేస్తున్న అంటే మామూలుగా బయటికి చెప్పలేకుండా 2 గదులు మరి ఒక కుటుంబం ఇంట్లో చెప్పుకునే బాధను కూడా నీ భార్య బయటికి చెప్పింది అంటే నువ్వెంత క్రూరుడువో. చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉండుంటే, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో వాళ్ళు ఉండుంటే ఇమ్మీడియట్ పార్టీని సస్పెండ్ చేసేవారు. నీకు అది ఉండదు. అది కాదు నవ్వుతూ సీనన్నా నువ్వు నవ్వుతూ భలే నించోబెట్టావన్నా తెల్లవారులు పిల్లల్ని, భలే ఏడిపిస్తున్నావన్నా నీ భార్య అని, చక్కగా ఉండన్నా అని చెప్పి మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్సీ ఇచ్చే రకం అది. అంటే నేను చెప్తున్నా, అంటే ఇదా నువ్వు ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం? నువ్వు చెప్తున్నా మర్డర్స్ 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 అని చెప్పేసి మర్డర్స్ జరిగే శాంతి భద్రతలు లేవని. శాంతి భద్రతలు మీ దాంట్లో లేవు. శాంతి భద్రతలు అనేది మీ దాంట్లో లేవు. ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి పోలీసులు పెట్టారు. ఇంకా పోలీసులు మీకోసమే పనిచేస్తున్నారు కొంతమంది. ఇప్పటికీ కూడా మీకోసమే పనిచేస్తున్నారు. ఇది కొడాలని మన వంగలపూడి అనిత గారికి ఇంకా తెలియట్లేదు. హోమ్ మినిస్టర్ గారికి, హోమ్ మినిస్టర్ గారు ఇప్పటికైనా తెలుసుకోగలగాలి. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి టీడీపీ వాళ్ళని చెత్తగొడుతున్నారు, టీడీపీ వాళ్ళనే లోన్ వేస్తున్నారు, టీడీపీ వాళ్ళనే కేసులు పెడుతున్నారు. ఇప్పటికీ కూడా తెలియట్లేదు చిత్రహింసలు. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి రాజ్యం నడుస్తుంది. మరి ఆమె ఏం చేస్తుందో నాకు అర్థం అవట్లే. లా అండ్ ఆర్డర్ అదుపులోని సపోర్టెడ్ వైసీపీకే ఉంది. ఇంకా కింద సైడ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, కానిస్టేబుల్లు, ఎస్ఐలు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మన ఎంపీలు ఏం చేస్తున్నారు, హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నా. ఇది లోకేష్ బాబు గారిని అడుగుతున్నా. మీ రెడ్ బుక్ అని మీరు కూర్చున్నారు. లోకేష్ బాబు గారు మీ రెడ్ బుక్ అలాగే ఉంది. వాళ్ళ రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక్కసారి గమనించండి. మళ్ళా నిందులు మన మీద వేస్తున్నారు, కూటమి మీద వేస్తున్నారు. ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ఎందుకంటే అనిత గారు ఎంతసేపు కూడా ఆమె మైక్కే పరిమితం అవుతుంది. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ అనేది ఇలాంటి వాళ్ళ మీద సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. అనకాపల్లిలో ఎన్ని మర్డర్స్ జరుగుతున్నాయి, అనకాపల్లిలో ఎంత అరాచకం జరుగుతుంది అనకాపల్లి జిల్లాలో. మన అనకాపల్లి జిల్లా మీ పక్క జిల్లానే కదా, మన అనకాపల్లి జిల్లా మీ జిల్లానే వస్తుంది కదా. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? విశాఖ జిల్లాలో ఎన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, ఎందుకు పట్టించుకోవట్లేదు? నేను అదే అడుగుతున్నాను. అనిత గారిని కంపల్సరీ మనం అడగాల్సింది. ఎందుకంటే కంపల్సరీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ నడుస్తుంది, దానికి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు. వైసీపీకి బిగ్ షాక్. మాజీ డిప్యూటీ సీఎం మాళ్ల నాని రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ పదవులు కూడా గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి వెళ్ళిపోతామండి. మీకు ఇంకొకటి తెలుసో లేదు, మీకు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా రాజీనామా చేసేవారే.
ఆయనకి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి ఇప్పుడు ఆయన గెలవాలా వాడాలా పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అంటే ఆ ఎవరు సార్ ఒకటి ఉండరు. ఒకటి నడుస్తుంది సార్, అది అడుగుతాను. బొత్స సత్యనారాయణకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు, నాట్ ఓన్లీ కాంగ్రెస్, టీడీపీకి పార్టీకి వెళ్తాడు, టోటల్ గా ఉత్తరాంధ్ర మొత్తం టీడీపీకి వస్తారు. టీడీపీకి ఇంకా గేట్లు తెరవలేదు, గేట్లు తెరిస్తే ఎప్పుడో టీడీపీకి వచ్చేవాడు ఆయన. టీడీపీకి వచ్చేవాడు ఆయన. ఎమ్మెల్సీ గెలిచినా పార్టీ మారుతాడు, గెలపోయినా పార్టీ మారుతాడు. ఈ రాక్షస రాజ్యం జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ పాలనలో ఉండడు, రెడ్ బుక్ రాజ్యంలో ఉండడు. అది మాత్రం చెప్తా. ఎవరినో తీసుకెళ్లి వాదార్పు యాత్ర, ఇప్పుడు కొత్త వాదార్పు యాత్ర మొదలు పెట్టాడు. 5 సంవత్సరాలు వాదార్పు యాత్ర మొదలు పెట్టలేకపోయాడు ఎందుకో? ఈ 5 సంవత్సరాలు చిన్న గులకరాయి, కోడికత్తి అన్యాయంగా అరెస్ట్ చేసేవే, వాళ్ళ కుటుంబం తిండి లేకుండా చేసేవే, ఆ తల్లిదండ్రులు తిండి లేకుండా చేసేవే. ఆ పాపం ఎటుపోతుంది, ఆ ఉసురు ఎటుపోతుంది. ఆ వివేకానంద రెడ్డి గారిని చచ్చిపోయిన తర్వాత ఆ తల్లి, మీ సొంత చెల్లి, ఆమె మొత్తం టోటల్గా కోర్టు మెట్లు ఎక్కుతూ తిరుగుతూ ఉంటే ఆ ఉసురు ఎక్కడ పోతుంది? ఆ షర్మిలమ్మ మొత్తం అడ్డమాన్ తిట్లు తిట్టించి ఆమె ఇష్టం వచ్చినట్టు మిగతా పేడ్ ఆర్టిస్టులు తిట్టించారే, ఆ ఉసురు ఎక్కడికి పోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇది వాళ్ళ నాన్నగారే కాదు, నాకు తెలిసి ఆయన భార్య రెండే ఉంటారు పార్టీలో. 11 మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది బీజేపీకి, కొంతమంది టీడీపీకి జంపు జలాని. రేపు ప్రధాన ప్రతిపక్షంలో ఆయన ఒక్కడే నించుంటాడని మాత్రం చెప్తా. అది కూడా ఆయన రాజీనామా చేసి ఎలాగ అసెంబ్లీకి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళ చెల్లెలకి ఇచ్చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఎలాగ ఈయన రాజీనామా చేస్తే ఓడిపోతారు అక్కడ, అందుకని షర్మిల గెలుస్తుంది. మొన్నటిదాకా వీళ్ళందరూ చూస్తే తల్లికి వందనం, మిగతా పథకాలు రాలేదు, ఇది రాలేదు, అది రాలేదని చెప్పిన పరిస్థితి. ఈరోజు చూసుకుంటున్నాయి ప్రతి పథకం వాళ్ళు ఏదైతే చెప్పారో అన్నిటి కూడా వాళ్ళు దానికి సంబంధించి ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి. విశ్వసనీయత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సార్ 2 నెలల్లోనే ఏదో జరిగిపోయింది, ఇవేం చేయట్లేదు అని చెప్పి మాట్లాడితే ఎలా చూస్తారు? 5 సంవత్సరాలు నరకయాతను చూపించాడు, 2 సంవత్సరాలు అయిందండి పసిగుడ్డు. ఇంకా ఆయన అది కాదండి, చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నడుపుతున్న మొత్తం జీరో చేసి ఖాళీ చేసి ఆ మొత్తం టోటల్గా అన్నీ పెడితే కూడా 1వ తారీఖు జీతాలు వచ్చేటట్టు, పెన్షన్ వచ్చేటట్టు అన్ని ప్రయత్నాలు ఆయన చేస్తూ అమరావతి స్టార్టింగ్ చేస్తూ, రాజధాని స్టార్ట్ చేస్తూ, పోలవరం ఎలా చేయాలి, మొత్తం విశాఖపట్నం ఎలా డెవలప్ చేయాలి, రాజమండ్రి ఎలా డెవలప్ చేయాలి, అన్నిటి మీద ఆయన ఆలోచించుకుంటూ రాత్రి అనగా 18 అవర్స్ వర్క్ చేస్తూ 75 సంవత్సరాల్లో ఒక యోధుడిగా ఆయన వర్క్ చేస్తూ ఉంటే హ్యాట్సాప్ చెప్పకపోయి మొత్తం టోటల్ ఇది రావట్లేదు కాదండి, సూపర్ 6 చేస్తాడు, అన్ని తల్లి వందనగా ప్రతిదీ చేస్తాడు, ఎక్కడ ఏది కూడా ఆగదు. కనుక మనకి రేపు రాబోయే 2029లో కూడా కూటమే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి 175 వస్తా, ఉన్న సీటు ఓడిపోతాడు అంతే. ఉన్న సీటు ఓడిపోతే నాకు తెలిసి అప్పుడు కాక పార్టీ ఉండదు, పార్టీ దేంట్లో విలనం చేసేస్తాడు అంతే. ఓకే సార్, సుప్రీంకోర్టు కూడా చెప్పింది సార్, అంటే జగన్కి సంబంధించి అక్రమాస్తుల కేసులు విచారణ మొదలు పెట్టండి అని చెప్పి సిబిఐకి ఇచ్చింది. అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజుల నుంచో తప్పించుకుంటున్న పరిస్థితి చేసిపోతుందండి. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏం జరుగుతుంది అంటే, ఎందుకంటే కంపల్సరీ యాజ్ అ కోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. మన వాటిలో దూరాల్సిన అవసరం లేదు, చట్టం తన పని తాను చేసిపోతుంది. న్యాయస్థానాలు ఏ ఆర్డర్స్ ఉన్నా ఓబుల్ చేస్తాయి అంతే, దాన్ని తప్ప వాటిలో మనం దూరాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నట్టికుమార్ గారు. ప్రస్తుత సినీ రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ నుంచి నమస్కారం అండి.